హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ ముందరికి వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, మీరు కూడా అడిగితేనే లైక్లు వేస్తారు. నాకు అర్థమైంది, లైక్లు అయితే కొట్టండి. ఈ 2-3 రోజులలో నేను చెప్పినప్పటి నుంచి మంచిగా లైక్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. మీ సపోర్ట్ ప్రకారమే నేను ముందటికైతే వెళ్తా. చెప్పిన కదా, నేను ముందుకెళ్తే నాకు ఎవరైతే కొత్త ఛానల్ పెట్టుకుంటున్నారో 1000-2000 సబ్స్క్రైబ్స్తో ఉండి మా ఛానల్ వ్యూస్ వస్తలేవు అని అనేటోళ్ళకు నాకు 1 lakh అయినాక వాళ్ళ ఛానల్స్ని నేను ప్రమోట్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నా. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇదే చెప్తా. నాకు 1 lakh వచ్చాయనుకోండి, ఖచ్చితంగా చిన్న ఛానల్స్కి నేను ప్రమోట్ చేస్తాను. మెయిన్ థింగ్ ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా నా హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకొని ఒక ఛానల్ పెట్టుకొని వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. కానీ 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు నా ఛానలే ముందటికి పోదు. నేను ఎవరు చెప్పినా నాది పోదు కాబట్టి మీది కూడా చూడరు. ఖచ్చితంగా ఒక 1 lakh అయినాయి అనుకోండి, పబ్లిక్ లేస్తాడు ఎట్లాగో యూట్యూబర్, మన యూట్యూబ్ అన్న. అప్పుడు మనకు కొంచెం కంటెంట్ దొరుకుతుంది, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇదైతే నా ప్రామిస్. నేను అది ఒక్కటే చెప్పగలుగుతా మీకు. మీరు ఆ సపోర్ట్ నాకు ఇస్తే నేను మీకు ఆ సపోర్ట్ ఇవ్వగలుగుతా. అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొన్న నైటీ గురించి పెట్టినా కదా, షార్ట్ వీడియోలోనో లాంగ్ వీడియోలో పెట్టిన కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే నేను తీసుకున్నాయి. వర్క్ చూస్తున్నారు కదా, ఫుల్ వర్క్. చూడడానికి నైటీలానే ఉండదు, మంచిగా డ్రెస్లా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ పాకెట్ వస్తుంది, భలే ఉంటుంది నైటీ అయితే. హ్యాండ్స్ కూడా చిన్నగా ఉంటాయి, పెద్దగా లొడాలా రాకుండా చిన్నగా మనకు డ్రెస్ వేసుకున్నలాగానే ఫీల్ అంత ఫీల్ ఉంటుంది. చూడండి వీడియోలో కూడా ఎంత చక్కగా ఉందో. ఏం నైటీ వేసుకున్నట్టు అనిపిస్తుందా? డ్రెస్ లాగా మంచిగా ఉంది కదా. వర్క్ కూడా భలే వచ్చింది. ఇది ఏదో అంటారు కదా, పోచంపల్లో గీచంపల్లో వర్క్ ఏదో అంటారు కదా, మనకంత ఎగ్జాక్ట్గా తెలియదు కానీ చూడండి బాగుంది కదా. లింక్ అయితే నేను కామెంట్ చేస్తా, ఖచ్చితంగా నచ్చితే తీసుకోండి. మొన్న కూడా పెట్టమన్నప్పుడు పెట్టినా, నేను మళ్ళీ ఒకసారి కూడా పెడతా. డిఫరెంట్ కలర్స్ అయితే నేను తీసుకునే ఒక 3-4 అనుకుంటా. బ్లూ, మెరూన్, రెడ్ కాదు, నా కలర్స్ కూడా అంత తెలియదు, మా పిల్లలకు తెలిసినంత. ఇక డిఫరెంట్ కలర్స్. ఈ కలర్ ఏం కలర్ అంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో వచ్చింది 50 లక్షలు. ఈ 50 లక్షలు ప్లస్ వీళ్ళకు ఇన్ని రోజులు వీక్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రెమ్యునేషన్ ఉంది. డెమాన్కి మన కళ్యాణ్కి 70,000 ఉంది వీక్లీ. భరణి అన్నకి 3,20,000. భరణి అన్న ఎలిమినేట్, భరణి అన్నది చెప్పినా కరెక్ట్ కాదు. 2,75,000, 3 lakhs ఇట్లా ఒక్కొక్క రెమ్యునేషన్ ఇట్లుంది. అయితే ఆ రెమ్యునేషన్ కాకుండా మళ్ళీ ఇది ఒక 50 lakhs. అబ్బా, గెలిచినోడవడో కానీ నక్కతోక దొక్కినట్టే, మామూలుగా లేదు. అదృష్టం అయితే సూపర్ డూపర్ అదృష్టం అన్నట్టు. లక్ అంటే వీళ్ళదేర్రా అన్న రేంజ్లో ఉంటుంది. ఈజీగా ఈ ప్రైజ్ మనీతోని అటు రెమ్యునేషన్తో మంచిగా ఈజీగా ఒక ఇల్లు కట్టుకోవచ్చు. నా సొంటి వాళ్ళ కళ నెరవేరుతుంది ఆ ఇల్లుతో అయితే నాకు అనిపిస్తుంది. ఎవరికి దక్కుతుంది మరి? తనుజానా, కళ్యాణ, ఇమ్మువా, ముగ్గురిట్లలో ఎవరో ఒకరు ఫిక్స్. ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు ఫిక్స్, అదైతే మనకు కన్ఫర్మ్. ఇంకా టాప్ 5లో ఉండి అంటే ఫస్ట్ అంటే టాప్ 5లో నుంచి ఎలిమినేషన్, ఆ రోజు ఎలిమినేషన్లో అయ్యే వాళ్ళైతే సంజన గారు, డెమాన్ పవన్ ఉంటారు. ఈ ముగ్గురిట్లలో ఎవరు వస్తారనేది చూడాలి. రన్నర్ ఎవరు అవుతారు, విన్నర్ ఎవరు అవుతారు, అసలు మామూలుగా లేదు. ఓటింగ్ ముగ్గురికి సూపర్ ఉంది. కప్పు గెలవడానికి ఓటింగ్ అయితే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరు ఎక్కువ, ఇప్పుడు ఒక నిమిషం ఒకరు ఎక్కువ ఉన్నారంటే ఇంకొక నిమిషానికి ఇంకొకరు ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎవరిని గెస్ చేయలేకపోతున్నాం ఈ ముగ్గురిట్లల్లో. ఈ ముగ్గురిట్లలో ఎవరు అవుతారు అనేది అయితే చూడాల్సిందే. ఇమ్ముకైతే మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్నట్టుంది, చాలా ఓటింగ్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ జబర్దస్త్ నుంచి ఇమ్ము అందరిని ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ, బిగ్ బాస్ హౌస్లో కూడా మంచి గేమరు, బాగా ఆడతాడు, ఆటలో స్ట్రాటజీలు బాగా ప్లే చేస్తాడు. కొన్ని కన్నింగ్ అయినా సరే చాలా వరకు బెటర్గానే ఉంటాయి ఆటలు, మంచిగా అనిపిస్తాయి. ఇంకా ఒక తల్లి సెంటిమెంట్ వాళ్ళదైతే ఇద్దరిది వర్త్ బాగా. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా వేరే వాళ్ళ బాండింగ్ వదులుకోవడానికి రెడీ అయ్యారు, కానీ వీళ్ళిద్దరు అసలు వీళ్ళ బాండింగ్ వదులుకోవడానికి రెడీ కాలే. అక్కడ వీళ్ళు ఇంకా ఒక మార్క్ అయితే ఎక్కువనే కొట్టేసిర్రు. దాని మూలంగా ఖచ్చితంగా
ఇమ్ముకి ఓటింగ్ పరంగా ఉంటుంది. ఇంకా మనోడు ఆర్మీ ప్లస్ కామన్ మ్యాన్, కామనర్ అని చెప్పేసి ఓటింగ్ పరంగా కూడా సూపర్ ఉంది. ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని అట్లా చూడొద్దు. ఒక కమేడియన్, గేమ్ పరంగా సూపర్. ఒక కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, మళ్ళీ గేమ్లో వర్త్. ఏమంటారు, ఒక కామన్ మ్యాన్ ఇక్కడ దాకా వచ్చి ఈ స్టేజ్లో అని చెప్పి అదైతే సూపర్ నడుస్తుంది బయటనైతే టాక్. దానివల్ల కూడా మనోడికి ప్లస్ పాయింట్ అయింది. ఆర్మీగా కామన్ మ్యాన్గా మనోడు గెలుస్తాడు. ఇంక ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఏంటంటే ఇప్పటివరకు లేడీ విన్ కాలే. ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ కావాలని అనుకుంటున్నట్టు కూడా ఎంతోమంది ఉన్నారు. అది ఈ ముగ్గురిట్లలో మీ ఓటు ఎవరికి, కప్పు ఎవరి సొంతం అనేది ఖచ్చితంగా కామెంట్లు ఆపొద్దు, కామెంట్ చేయండి. కామెంట్తో పాటు ఒక లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న 3 lakhs గురించి ఫ్రైడే ఎపిసోడ్ చూపించింది కదా నాకు సార్. ఫ్రైడే ఎపిసోడ్ చూపించినప్పుడు 3 lakhs గురించి మనోడు కళ్యాణ్ కొంచెం అలిగిండు. అంటే ఏమవుతుంది, అది విన్నర్ ప్రైజు అది ఇది అని చెప్పి. అసలు అది విన్నర్ ప్రైజ్ మనీలో నుంచే కాదు అమౌంట్ కట్ చేసేది, రెమ్యునేషన్ నుంచి. అదైనా సరే నాకు ఎందుకంటే నాకేమనిపించిందంటే తనుజ చేసిన దాంట్లో తప్పేం లేదు, కరెక్టే చేసింది. ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ కొనుక్కోవడం ఏంది? 14 వారాలు ఆడినాక ఒక స్థానాన్ని కొనుక్కొని మళ్ళీ నేను నిలబెట్టుకోవాలంటే అది ఎంత ఇది ఉంటుంది అంటే గేమ్కి అర్థం లేకుండా అయిపోతుంది అనిపించింది నాకు. తను తీసుకున్న డెసిషన్ అయితే సూపర్. ఎట్లా అంటే అది కొనుక్కోవడం కరెక్ట్ కాదు, ప్రజలకు వదిలేయడమే కరెక్ట్. సెకండ్లో విటని ఫస్ట్లో విటని లేదు అని అంటే ఎలిమినేట్ చేయని, కానీ ప్రజల ఓటింగ్ ప్రకారమే ఇన్ని రోజులు ఉంది. ఇమ్ము కూడా ఒప్పుకున్నారు చూసిరా. ఏదైనా సరే త్యాగం చేస్తేనో లేకపోతే అనవసరమైన వాటికి ఆశించదురా, ప్రజల ఓటుకి నిర్ణయం ఇస్తుంది, ప్రజలు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి విలువ ఇస్తుంది అని చెప్పేసి ఇమ్ము కూడా చెప్పిండు. ఇమ్ము కూడా ఒప్పుకున్నాడు చూసిరా. అది తనుజ క్యారెక్టరు. ఏదైనా ఫ్రీగా వస్తే కాదు, దానికి కంపల్సరీ ఒప్పుకొని జనాలు ఒప్పుకొని అది దానికి కరెక్ట్ అవునా కాదా తనుజ అని వాళ్ళు డిసైడ్ చేస్తే అప్పుడు తను ఒప్పుకుంటుంది. ఇది ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. పవర్ హస్త్రాలు యూజ్ చేసి తనేం పవర్లు వాడుకోవాలనుకోలేదు, లేదు పవర్ హస్త్రాలు యూజ్ చేసి ఎలిమినేషన్ అయ్యే వాళ్ళని ఆపాలనుకోలేదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి కూడా జనాల ఓట్లకి విలువనిచ్చింది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు దాంట్లో ఇలాంటి అరే తీసుకుంటే బాగుండు అనేది కొంచెం కూడా లేదు. కళ్యాణ్ కనిపించింది, ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్గా ఉంటుండే కదా, సెకండ్ ఫైనలిస్ట్గా అవుతావు కదా, ఎందుకు వద్దనుకున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అనడం జరిగింది. నాకు దాంట్లో కళ్యాణ్ అనే దాంట్లో తప్పేం లేదు, కళ్యాణ్ పరంగా కళ్యాణ్ కరెక్ట్. కానీ జనాలను అర్థం చేసుకోవడంలో తనుజ ఫస్ట్ ఉంది. జనాలను అర్థం చేసుకుని ఇప్పుడు మనమే కదా ఓటింగ్ చేసేది, అక్కడాక పంపించేది. ఆ మాత్రం గట్టిగా ట్రై చేస్తే కప్పు గెలిచేటట్టు చేయలేమా? ఖచ్చితంగా తను అంటే ఇప్పుడు ఎంతమందికి హార్ట్ఫుల్గా రీచ్ అయిందో తనుజ చేసిన పని కరెక్ట్ అని ఎంతమందికి రీచ్ అయిందో అంతమంది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కప్పు తీసుకునేదాకా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీలో ఎంతమందికి ఆ ఫీల్ ఉందనేది కామెంట్ చేయండి. నాకైతే 100% తనుజకి ఇది రాంగ్ కాదు అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని నాకు ఫీల్ ఉంది. అది ఇక నెక్స్ట్ అయితే భరణి గారు ఎలిమినేట్ అవుతారు. అదైతే మనం క్లారిటీ ఇచ్చేసిన నిన్నే చెప్పేసిన మన వీడియోలో. ఇటు సుమన్ శెట్టి అన్న ఎలిమినేషను, అటు భరణి అన్న ఎలిమినేషను, తర్వాత వీళ్ళు టాప్ 5లో వీళ్ళందరికీ ప్రోమోలు రిలీజ్ చేస్తారు. ఇవాళ స్టార్ట్, ఇంకా ఇవాళ అంత ఏముండే, కొంచెం రెస్ట్లో ఉంటారు అనుకుంటా. ఇంకా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ ప్రోమోలు వేసి చూపించి, వాళ్ళ జర్నీని అంతా చూపించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అన్నీ ఇక బిగ్ బాస్ అయితే రెడీ టు మింగిల్ అన్నట్టుగా పెడతాడు. అందరికీ వాళ్ళ గురించి గొప్పగా. నాకైతే నచ్చేది ఇదేరా నాయన. మొత్తం బిగ్ బాస్ సీజన్లో లాస్ట్కి అయితే ఎవరు మిగులుతారో వాళ్ళ ప్రోమోలు వేసి వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు చూడండి. నిజంగా సూపర్ అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల జర్నీని ఇంత ఇదిగా బిగ్ బాస్ ఇంత మంచిగా అర్థం చేసుకున్నాడు వీళ్ళను అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఆ టైంలో. ఇక చూడాలి మరి ఎవరు ప్రోమో అదిరిపోతుంది, ఎవరు కరెక్ట్ ఉన్నారు. ఇంకొకటి మనోడు డెమాన్ గురించి నాగసార్ అన్నాడు చూసిరా, నేను కూడా చెప్పిన అది మీకు. డెమాన్ పవన్ నిజంగా ఈ వారం ఉన్నంత కామెడీగా అసలు ఇంతకుముందు ఎప్పుడు కనవల్లే.
ఇన్ కేస్ ఇదే లెక్కలు ఉండుంటే ఖచ్చితంగా ఏ డైరెక్టర్ చూసినా, ఏ యాక్టర్ చూసినా అరే భలే ఉన్నాడేందిడు, మంచి కామెడీ చేస్తుండు అని చెప్పేసి ఖచ్చితంగా తీసుకునేటోళ్ళు. అది నాకు సార్ కూడా అన్నాడు, అదేంది రీతి వెళ్ళినాక నీలో కామెడీ యాంగిల్ బయటపడ్డది, ఇంత బాగున్నావు, ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇంత మంచిగా ఉన్నావు, ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు ఎందుకు ఎంత సైలెంట్గా ఉండవు అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కదా. నేను కూడా అదే చెప్పిన, రీతు ఎలిమినేషన్ డెమాన్ బయటకు వచ్చిండు, సూపర్ కదా. అదే ఏదో ఫస్ట్ నుంచి ఉండుంటే మనోడు కొంచెం మంచిగా ఉంటుండే, మంచిగా అనిపిస్తుండే. కానీ సరే, ఎంతమంది అనుకుంటుర్రు ఎవరికి కప్పు చేతికి వస్తుందని. నా ఇమ్మోక లే 5 పెడదాం, డెమోనా, సంజన గారా, లేకపోతే తనూజానా, కళ్యాణ, ఇమ్మూనా, ఈ 5 రిట్లలో ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరి చేతికి కప్పు వస్తుంది, ఎవరు కప్పు గెలుస్తారు, ఇదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నిన్న సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయినాక బిగ్ బాస్ బర్స్ మామూలుగా లేదు, ఫుల్ కామెడీ అండ్ క్లారిటీతో ఇచ్చిండు. కొన్ని అడగడం అయితే జరిగింది. డార్లింగ్ అన్నందుకే నువ్వు నామినేషన్ ఇస్తే, నువ్వు ముద్దు పెట్టినందుకు తను నామినేషన్ ఏదా అని చెప్పి శివాజీ అన్న సుమన్ శెట్టి అన్నని అడిగిండు. అప్పుడు సుమన్ శెట్టి అన్న, నేను ముద్దు పెట్టేటప్పుడు నువ్వు చేతి ఎందుకు ఇచ్చినావు, మరి ముద్దు పెడతాను అనుకున్నప్పుడు చేతి ఎందుకు ఇచ్చినావు అని చెప్పి అంటాడంట నామినేషన్లో. ఓ నీ అమ్మ, నామినేషన్లో ఇంత అంటే చిన్న చిన్న పాయింట్స్కి నామినేషన్ ఏంది సుమ్ము అని చెప్పేసి ఇక మన శివాజీ అన్ననైతే హైలైట్గా కామెడీతో క్రియేట్ చేసిన బిగ్ బాస్ బర్స్ అయితే నిన్న ఫుల్ ఫన్ అనిపించింది, మంచిగా అనిపించింది. నాకెందుకో శివాజీ అన్న హోస్టింగ్ చేస్తే బాగుంటుంది నాగార్జున గారి ప్లేస్లో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇచ్చి పడేస్తాడు, కరసులకు ఇచ్చేటోళ్ళకి ఇచ్చి పడేస్తాడు, స్ట్రాంగ్గా మాట్లాడతాడు, సూపర్గా ఉంటుంది. మొహం ముంగటనే ఏమనుకుంటారో అని అనుకోకుండా కూడా చెప్పి మళ్ళీ దాన్ని ఎలా బటర్ వేయాలనో అన్నకే తెలుసు. అలా నాకైతే బాగుంటుండే, వస్తుంటే ఇట్లాంటి అవకాశం ఉంటే నెక్స్ట్ టైం శివాజీ అన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. బిగ్ బాస్ పర్స్ ఈ సీజన్లో నేను చూసినంతగా ఇంకే సీజన్లో అంత ఇంట్రెస్ట్ చూడలేదు, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే. కానీ ఈ సీజన్లో అన్న మాట్లాడిన పాయింట్స్, అన్న మాట్లాడిన విధానం కానీ అసలు ఎక్కడ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, హైలైట్. చాలా వరకు చేసిర్రు, చాలామంది చేసిర్రు మనం చూసినంతలో. ప్రతి ఒక్కరూ ఏదో మాట్లాడినమ్మా అయిపోయింది అన్నట్టుగానే, కానీ ఇంత కాన్ఫిడెంట్గా మంచిగా మాట్లాడలే. నాకైతే శివాజీ అన్న బిగ్ బాస్ బర్స్ ఇంటర్వ్యూ సూపర్ అంటే సూపర్, ఫుల్ సక్సెస్ఫుల్ అనుకోండి. ఇది కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఎంత సక్సెస్ అయిందో ఆ రేంజ్లోనే బిగ్ బాస్ బర్స్ కూడా సక్సెస్ అయింది. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్లో ఎలిమినేట్ కాగానే నేను ఒకవేళ కామెంట్ పెట్టినా దాన్ని హిట్ చేసిరు. ప్రతి ఒక్క షాట్ శివాజీ అన్న గురించి ఏదైనా షాట్ చెప్తా, షాట్ ప్రతిదీ హిట్ చేసిరు. ప్లస్ చాలా వరకు కూడా బిగ్ బాస్ అయిపోగానే ఎంబడే బిగ్ బాస్ బర్స్ ఇది కూడా చూడడం స్టార్ట్ చేసిరు. అంటే శివాజీ అని చెప్పే ఒక పర్టికులర్ పాయింట్స్ బాగుంటాయి, అట్లాంటి పాయింట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిరు. మీలో ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా ఈ విషయం కూడా కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు చేయమంటావు, ఒక్క అంటే 4-5 కామెంట్ పెట్టారు, లాస్ట్ వరకు చూస్తారు కదా ఎట్లాగో, మరి ఇంకేంది, ఒక్క అంటేనే వీళ్ళు ఇష్టం, బిగ్ బాస్ బర్స్ చూస్తా, దీంట్లో ఈ పాయింట్ ఇష్టం అని చెప్పేసి కామెంట్లు పెడితే అయిపోయాయి. అయ్యో ఆ మాత్రం దానికి ఇట్లా చేస్తారు. ఇంకా నిన్న ఏం పాయింట్స్ ఉన్నాయి, భరణి గారు ఎలిమినేట్ అంటే ఒక టాస్క్లు ఇచ్చారు కదా, ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్, ఎవరు సపోర్టర్, ఎవరు డిసప్పాయింట్ చేస్తారు అనేది ఒక టాస్క్ అయితే ఇచ్చిర్రు. దాంట్లో ఎమ్ముకి ఎక్కువ సపోర్ట్ చేస్తారని వచ్చింది. ఎట్లా బయట నువ్వు కళను చూసేటోడికి సపోర్ట్ చేస్తారని ఇచ్చిర్రు, అదే హైలైట్. తర్వాత తనుజనేమో మన ఎవరికి సంజన గారికి పెట్టింది కదా, తర్వాత సంజన గారు మళ్ళీ తనుజకు పెట్టారు. వీళ్ళిద్దరిది అయితే ఆగది, ఇది ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఇంకా ఆ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఏ వీక్లో మీకు ప్రాబ్లం అయింది, ఏ వీక్ మీకు డిసప్పాయింట్గా అనిపించింది, ఏ వీక్ మీరు డిగ్రేట్గా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకా దాని గురించి కూడా పెట్టిర్రు. నాకైతే ఏదో లాస్ట్ మూమెంట్కి వచ్చింది, అంత స్ట్రాంగ్ అనిపించలేదు, కానీ నడవాలి ఇంకొక వారం అయితే అయిపోతుంది అన్నట్టుగా నడిపించినట్టు అనిపించింది. సరే ఎనీవే ఇన్ని రోజులు అయితే బాగానే చూసినాం, స్ట్రాంగ్గా ఫిక్స్ అయినాం. అదేదో అప్పుడు ఒక్కసారి ఒక 2 times అనుకుంటా నాకు సార్ ఇన్ని సీజన్లలో కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఇన్ని వీక్స్లో 2-3 times అనుకుంటా గట్టిగా మాట్లాడింది, స్ట్రాంగ్గా ఇచ్చింది కదా. ఒక వీక్ అదే మన
శ్రీజ ప్రియా ఉన్నప్పుడు ఒకసారి గట్టిగా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 2 టైమ్స్ అనుకుంటా స్ట్రాంగ్గా మాట్లాడారు. బాగా అనిపించింది. ఆ శ్రీజ ప్రియ ఉన్నప్పుడు ఇచ్చిర్రు చూడండి, మధ్యలో ప్రతిదానికి తుతు అనుకుంటూ వస్తావు. అప్పుడైతే మామూలుగా వైరల్ కాలేదు. నాగార్జున సార్ చెప్పిన మాటలు హైలైట్ అంటే హైలైట్ అయింది. సూపర్ అనిపించింది. ఎనివే ఇక సరే కానీ మొత్తానికి ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5లో ఎవరున్నారో మీకు తెలుసు, నేను కూడా చెప్పిన. టాప్ 5లోనైతే మన సంజన గారు, పవన్, ఇమ్ము, తనుజ అండ్ అండ్ కళ్యాణ్ వీళ్ళైతే ఉండడం జరిగింది. భరణి అన్న, సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయితే అయిపోయారు. సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ చూసిర్రు, భరణి అన్న కూడా నైట్ ఎలిమినేట్ అయ్యిండు. అది మీరు ఇవాళ చూస్తారు. ఇవే జరిగింది. ఇంకా నెక్స్ట్ టాప్ 5లో మీకు ఎవరు కావాలని వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేయండి. ఓటింగ్ మర్చిపోకండి. ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఓట్లు ఖచ్చితంగా వేయండి. కప్పు గెలవాలనుకున్న వాళ్ళకి. ఇది రివ్యూ. మరి ఇంత దూరం రివ్యూ చూసి వట్టిగా పోతే మంచిగా ఉంటుందా చెప్పుర్రి. కొట్టుర్రి లైకులు, టక్ 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 లైకులు కొట్టుర్రి, కామెంట్లు చేయర్రి. ఉంటా మరి. బై బై.